మరి వీరి యొక్క బాధ్యతలు చూస్తే మరి ఎందుకు ఏ ఉద్దేశ్యంతో ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేశారు అంటే లైక్ సముద్ర భద్రతకు సంబంధించి ఓకేనా. సో సముద్ర భద్రతకు సంబంధించి ఏర్పాటు చేశారు. సో మెరైన్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. తర్వాత పర్యావరణ పరిరక్షణ అండి. సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సంబంధించి కూడా ఈ యొక్క సంస్థని ఏర్పాటు చేశారు. వీరు ఇది కూడా వారి యొక్క విధులుగా ఉంటా ఉంది. దాని తర్వాత చూసుకుంటే సాంకేతిక పురోగతి అండి. సో టెక్నాలజికల్ డెవలప్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. సో టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఉద్దేశంతో కూడా ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దాని తర్వాత అంతర్జాతీయ సహకారాన్ని ఏర్పరచడం అనమాట. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఈ యొక్క లైక్ కమ్యూనికేషన్ అనేటువంటిది పెంచడానికి ఇంటర్లింకింగ్గా బ్రిడ్జ్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ.